సహోదరులముగా మనము ఐక్యత కలిగి నివసించాలండి. ఐక్యత అద్భుతాలు చేస్తుంది. ఐక్యత వలన మనము చాలా సంపాదించగలం. బలమైనటువంటి ఏనుగులు సైతం ఆ చిన్న చెత్త పరకలన్నీ ఐక్యంగా పెనవేయగలిగినప్పుడు బంధించగలగదండి. బలమైనటువంటి పామును, సర్పమును, సలిచీమలు ఐక్యత కలిగి పోరాడి చంపివేస్తాయి. ఐక్యత వలన అద్భుతాలు జరుగుతాయండి. ఐక్యత వలన గొప్ప కార్యాలు జరుగుతాయండి. ఐక్యత వలన అనేకమైనవి మనము సాధించవచ్చు అని మనందరికీ సహజంగా తెలుసు. అయితే సహోదరులు ఐక్యత కలిగి మీరు నివసించడం అది మేలు, మనోహరము, దేవునికి ఇష్టమైనది. దాని ద్వారా ఆశీర్వాదము, శాశ్వత జీవం మీరు పొందుకుంటారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల గ్రంథము 133వ కీర్తన మొదటి చరణము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట